అజాన్ ఎలా ప్రారంభమైందో మీకు తెలుసా? మదీనా నగరంలో ఇస్లాం వేగంగా వ్యాపిస్తోంది. ముస్లింలు ప్రతిరోజు 5 సార్లు నమాజ్ చదవడం ప్రారంభించారు. కానీ ఆ రోజుల్లో మసీదులోకి ప్రజలను పిలిచే విధానం ఏదీ లేదు. ఒకసారి దైవ ప్రవక్తతో ఉమర్ వారు, సహాబాలు చర్చించారు. యూదులు పిలుపు కోసం శంఖం ఊదుతున్నారు, క్రైస్తవులు గంటలు కొడుతున్నారు, మనం ఏమి చేయాలి అని. దైవ ప్రవక్త ఏదీ నిర్ణయించకముందే అల్లాహ్ ఒక అద్భుత సంకేతం చూపించాడు. ఒక రాత్రి అబ్దుల్లాహ్ బిన్ జైద్ రదియల్లాహు అన్హు అనే సహాబీ ఒక కలలో ఒక వ్యక్తిని చూశారు. అతను 2 ఆకుపచ్చ వస్త్రాలు ధరించిన ఒక వ్యక్తి గంటను మోస్తున్నట్లు నేను చూశాను. నేను అతనితో, ఓ అల్లాహ్ దాసుడా, నువ్వు ఆ గంటను అమ్ముతావా అని అడిగాను. అతను దానితో నువ్వు ఏమి చేస్తావు అని అడిగాడు. నేను ప్రజలను నమాజ్ వైపుకు పిలుస్తాను అని అన్నాను. ఆ వ్యక్తి, నీకు అంతకంటే మంచి విషయం నేర్పుతాను అని అతడు అజాన్ పదాలను నేర్పాడు. ఉదయం అబ్దుల్లాహ్ వారు దైవ ప్రవక్త వద్దకు వచ్చి కల గురించి చెప్పగా దైవ ప్రవక్త ఇలా అన్నారు, ఇది నిజమైన కల. తర్వాత ప్రవక్త వారు బిలాల్ వారిని పిలిచి ఈ పదాలను నేర్చుకుని మసీదు పైనుంచి పిలుపు ఇవ్వమని అన్నారు. తర్వాత బిలాల్ వారు తన మధురమైన స్వరంతో మొదటిసారి అజాన్ ఇచ్చారు. ఆ శబ్దం మదీనా అంతా వ్యాపించింది. ప్రజల హృదయాలు అల్లాహ్ వైపు లాగబడ్డాయి. సునన్ ఇబ్న్ మాజా హదీస్ 706, సహీహ్ బుఖారీ హదీస్ 604. ఇలా అజాన్ ప్రపంచం నలుమూలల ముస్లింలను ఐక్యంగా నమాజ్ వైపు పిలుస్తున్న ఒక దివ్య పిలుపుగా మారింది. అల్హమ్దులిల్లా.